ఆడు వచ్చాడంటే పెద్ద తలపరా వచ్చేసాడు. అయితే ఒక ఛానల్ ఇంటర్వ్యూ నుంచి ఛాన్స్ వచ్చింది. నీ పేరు చెప్పిన నేను చెప్పేసిన మా హస్బెండ్ వస్తారని ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇంగ్లీష్ మేనేజ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ జయశ్రీ. ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడతా అనుకుంటున్నారు కదా. సో లోపల రవి అయితే ఉన్నాడు. సో మాకైతే ఒక ఇంటర్వ్యూ ఛానల్ నుంచి వెళ్తే ఇంటర్వ్యూకు ఛాన్స్ వచ్చింది. సో వాళ్ళు రమ్మన్నారు. సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. సో అందుకు రవిని వెళ్దామంటే ఏమంటాడో చూద్దాము. ఓకేనా, లోపల ఉన్నాడు ఆల్రెడీ అక్కడ కెమెరా పెట్టేసి ఉంచా. సో ఏమంటాడో చూద్దాము. వీడియో తీస్తున్నా అని తెలియదు. సో ఇంటర్వ్యూ నుంచి ఛాన్స్ వచ్చింది, నువ్వు వెళ్ళు, నా బదులు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్తా. ఏమంటాడో చూద్దాం. ఓకేనా, రండి లోపల ఉన్నాడు. ఏం చేస్తాను? ఏముంది, ఖాళీ కూర్చొని సెల్ నొక్కుతున్నా. ఒకటి చెప్పాలన్నా? ఏం చెప్పు. అయితే చెప్పు. ఆడు వచ్చాడంటే పెద్ద తలపరా వచ్చేసాడు. అయితే ఒక ఛానల్ ఇంటర్వ్యూ నుంచి ఛాన్స్ వచ్చింది. సో నా బదులు నన్ను రమ్మన్నారు. అయితే నువ్వు పోతావా నా బదులు? నీ బదులు నేనెందుకు పోతానే? నీకు వచ్చిన అవకాశం నాకు అంటే నాకు కొంచెం హెల్త్ మంచిగా లేదు అని చెప్పిన. అందుకు ఫ్యామిలీలో ఎవ్వరు నేను రమ్మన్నారు వాళ్ళు. అందుకు నీ పేరు చెప్పిన నేను చెప్పేసిన మా హస్బెండ్ వస్తారని. అది కాదే, వాళ్ళు అడిగే క్వశ్చన్లు నిన్ను అడిగే క్వశ్చన్లు నన్ను అడిగితే నేనేమని చెప్తా చెప్పు. ఏం కాదు చెప్పు, ఏం అడుగుతారు నేను చెబుతా ఫస్ట్ ఏం అడుగుతారో అట్లా అని. అది ఎట్లా చెప్తాలే, ఇంటర్వ్యూ అంటే కొంచెం సీక్రెట్ ఉంటాయి. ఒక 4-5 పదాలు మనం అడిగినా కానీ వాళ్ళకి తగ్గట్టు ఏదో ఒకటి అడుగుతారు. ఫస్ట్ మీరు ఎప్పటి నుంచి రీల్స్ తీస్తాను, ఎప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిండ్రు అట్లాంటివి అడుగుతా. అప్పుడు ఏం చెబుతావు నువ్వు? తర్వాత ఏదైనా అడుగుతావు, ఏదో ఒకటి అడుగుతావు, ఏదో ఫిట్టింగ్ ఏం చెబుతావు చెప్పు. అప్పుడు ఇదంతా లేదే, నీకు వచ్చిన అవకాశం నువ్వు యూజ్ చేసుకో. నువ్వు నన్ను హెల్త్ బాగాలేదని చెప్పిన వాళ్ళకు నేను పోనే పంపుతానని చెప్పిన. అవసరం లేదు, నేను పోను, నాకు అవసరం లేదు. నేను పోను అసలు, నేను పోను చెప్పిన. ఫోన్ చేసిండ్రు మొన్ననే రమ్మన్నారు, ఎప్పటి నుంచి అడుగుతాండ్రు. హెల్త్ బాగైనప్పుడే పో నువ్వు. అసలు నన్ను బొమ్మలని నన్ను అవసరం లేదు. నేను చెబుతా, నువ్వు పో. నేను ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ అవుతా ఎట్లా అనేది ఫస్ట్ ప్రాక్టీస్ అయినా. నేను అడుగుతాను, నువ్వు చెప్పు. సరే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి? నాకు తెలియదు అది ఎప్పుడు స్టార్ట్ చేసిందో. అడుగుతుంది అట్లా అనొద్దు, చెప్పు. నాకు తెలియదు. మీరు కూడా ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు కదా అనేసి అడుగుతారు. ఏమో దాన్ని ఎవరు చూసి చెప్తావు. నువ్వు అంతగానో మేనేజ్ చేయకపోతే అప్పుడప్పుడు ఫోన్ వచ్చినట్టు బిల్డప్ అట్లా ఫోన్ వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇంగ్లీష్ మేనేజ్ మాట్లాడతావు. హలో బోల్ రే కి అంతేనా? నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు ఏ జోక్ కాదు మమ్మ, సీరియస్ గా జోక్ చేయకు. అయితే వాళ్ళు ఫోన్ చేసిండ్రు అన్నమాట. ఇదంతా కాదు నేను చెప్పేది. ఫస్ట్ నీకు ఫోన్ చేశారు, నీ టాలెంట్ నీకు వచ్చింది, కానీ నన్ను ఎందుకు పొమ్మంటాను? ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు మమ్మ. అంటే మన వాళ్ళు చాలా మంది ఊళ్ళు ఎత్తున్నారు, అందరు శాతపడి చేసేటోళ్ళు ఉన్నారు. మనం వీడియోలు తీసుడు ఎక్కువ, అందుకే ఛానల్ కొని పోయి మంచిగా నా పానం ఇంకా ఖరాబ్ చేసుకోనిగా. నువ్వు పోతే పెద్ద ప్లానింగ్ అదే హీరో కాబట్టి అంటే నాకు నీకు తేడా ఏముంది? నీకు కూడా మంచి. కానీ హైదరాబాద్ లో వాళ్ళు రమ్మన్నారు, పో. అందుకే దిల్సుఖ్ నగర్ దగ్గర తీసుకుంటారంట. వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చేసే. ఏం లేదు, ఒక ½ అవర్. ఎంత ఇస్తారు? నీకు పోయి నాకు పోయి నీకు పోయి నాకు పోయి 2 hours ఏనే. ½ hour 2 hours తీసుకుంటారు. పో, నీకు ఆఫ్ ఇస్తా. పో మమ్మో, చెప్పినా నువ్వు వస్తామని. నా మాట పోతుంది మళ్ళా. వాళ్ళకి ఫోన్ చేసిన ఆల్రెడీ. జ్వరం తగ్గినాక మంచిగా తీసుకుందాం చెప్పరా.
నీ టాలెంట్ మా నీకుంది మంచిగా టాలెంట్. ఇప్పుడు నువ్వు కూడా నీ టాలెంట్ చూపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి పోయినా అనుకో, నువ్వు అడుగు మీరు నా టాలెంట్ ని సపోర్ట్ చేస్తారా అంటే సపోర్ట్ చేస్తా అంటారు. ఓకే నేను డాన్స్ అయితే నా టాలెంట్ సపోర్ట్ చేసి అందరికి చూపెట్టండి కట్ చేయకుండా అని చెప్పవచ్చు. అవును నాకు డాన్స్ చేస్తా డింగ్ 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 అని వేస్తా. అప్పుడు నీ టాలెంట్ బయటపడుతుంది, వైరల్ అయిపోతావు మాము. నాకు డాన్స్ ఆడొద్దు చెప్పి నేను ఇంత దారుణం చేస్తాను. జోక్ కాదే సీరియస్ గా చెప్తున్నా. వచ్చింది నీకు పో. నాకు హెల్త్ బాగాలేదంటే నేను చెప్పిన తగ్గినాక పోరాదు. నిన్ను వస్తామని నువ్వు చెప్పినా నేను రమ్మన్నారు వాళ్ళు. మా హెడ్ఏక్ బాగుంది మంచిగా లేదు. ఓ బాగా లేకనే సప్న ఇక్కడ ఊకొని ఉన్నా. హెచ్చులు చేసిన అనుకో చిన్నగా ఉండదు. నిజాం లేదు గీసాం లేదు సప్న పో. పోతే నిన్న నువ్వే వస్తావని చెప్పి రాను. పోను పోను నాకేం పని పోనికి చెప్పు. అయితే ఫోన్ మాట్లాడాలి. ఫోన్ మాట్లాడిపిస్తా వస్తామనేసి అడ్రస్ చెబుతారు, లొకేషన్ నీకు సెండ్ చేస్తారు. ఆ లొకేషన్ చేంజ్ చేసుకొని అడ్రస్ పెట్టుకొని ఏం చేసాను అక్కడ నాకు పని పోతుంది ప్లీజ్. తను ఎందుకు తను మంచిగా ఛాన్స్ ఇద్దంటే పోయి ఇంటర్వ్యూ ఇచ్చి రానికి నీ టాలెంట్ చూపెట్టుకోవడం. ఏముంది ఇదంతా కదా ఏముంది చెప్పి. ఓకే నేను ఫోటోగ్రఫీ చేస్తా, కాంటాక్ట్స్ వస్తే ఇవ్వండి నేను ఫోటో షూట్ చేస్తా. ఎక్కడ ఫోటోగ్రఫీ చేస్తాను చెప్పింది. ఎక్కడ చెప్తాను చెప్పింది. అదే యాడ చేసిన ఒక్కటనే చేసిన నా ఫోటో ఒక్కటనే సోషల్ మీడియా అక్కడ చూపెట్టి చేసినాము బర్ల దొడ్లలో చేసిన మేకల కొట్టడం ఫోటోగ్రఫీ మామూలు కాదు. నేను చేయలేదు మా నేను తీసిన అన్ని క్యాజువల్ ఫోటోస్. నీ టాలెంట్ నీకు వచ్చిన అవకాశం పోతే నువ్వు వేపు లేకపోతే ప్లీజ్ తలనొప్పి తెప్పాకు. మరి అంతే మరి తలనొప్పి వస్తుంది అంతే మరి. ఇప్పుడు అదంతా కాదు కానీ చెప్పిన నేను అలా ఫోన్ చేసి పోతానికి ఏమైంది నీకు ఇస్తా 1000 రూపాయలు ఇస్తా నీకు ఇస్తా 1000 రూపాయలు ఇస్తా నాకు 1000 రూపాయలు ఇస్తానన్నా చెప్పేది నీకు ఒక రోజు పనికి పోతే 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు ఇస్తానన్నా ఇంకేంది 2 గంటలు 1000 రూపాయలు నా ముఖం చూడు కొంచెం అదే 2 గంటలు వస్తాను. అందుకే కొంచెం 2 గంటలే. నాకు బోధగా ఉంది వచ్చి మధ్యలో గెలుకుతున్నావు. ఛానల్ పేరు పిచ్చకుంటా ఛానల్. పెడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి. చీత పాక దమ్దమ్ అని కొత్తగా పెట్టింది ఛానల్. రమ్మన్నారు. ఆయన పేరు మయూరి. అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకునేది. అయితే పో అంటారు ఇంత మంచి ఎందుకు ఆగమాగని చెప్తాను. పోను నా వల్ల కాదే ప్లీజ్. ఇంకో ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. ఓకే బాయ్ పడుకుంటా. కాదు మమ్మ మాట్లాడకు మంచిగా చెప్తాను. అవసరం ప్లీజ్ 1500 ఇస్తాను లాస్ట్ పేరు. డబ్బుకు లొంగని మనిషి టెస్ట్ చేస్తాడా అని నాకు డబ్బు వద్దు ఏముద్ది. నువ్వు ఒక రోజు మొత్తం మొత్తం కొద్దిరమై నైట్ 1500 ఇస్తాను. 2 గంటలు కూర్చొని రామంటానే. 2 గంటలు కాక 3 నిమిషాలు కూడా ఉండాలా. నాకు అవసరం లేదు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఓకే గాయ్స్ కెమెరా అక్కడ ఉంది చూడు. కెమెరా పెట్టిన నేను వీడియో తీసుకుంటాను. సో మా రవి ఇంటర్వ్యూ వచ్చినా పోడన్నమాట. ఇది నిజం, అందుకే ఇంటర్వ్యూలో పోట్లేదు అన్నమాట. సో చెప్పు కెమెరా హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ఫుల్ హెడ్ ఎక్కుంది, దిమాగ్ ఖరాబ్ చేసింది. అది బాయ్ బాయ్. అండ్ మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు కెమెరా కనపడదు ఇది చేసేది ఉంటే నిజమేగా స్వప్నం